కార్మిక రైతు సంఘాల ఐక్యత. ఐఎఫ్టియు రైతు కూలీ సంఘం తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. కార్మిక కామ్రేడ్, ఈరోజు మరి అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకుంటాం, మరి రెగ్యులేట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏది అమలు చేయకుండానే మరి అధికారము కోల్పోవడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా కార్మిక సమస్యలను పరిష్కరిస్తాం, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపుతాం, మరి కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్స్ కార్మికులను ఖచ్చితంగా మేము రెగ్యులేట్ చేస్తాం, వాళ్ళకి వేతనాలు కూడా పెంచుతామని చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఏమి తెలియనట్టుగా సమస్యలను పరిష్కరించుకోకుండా అనేక రకాలుగా కార్మికులను వేధిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కార్మిక సమస్యలను పరిష్కరించి కార్మికులకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అట్లనే పారిశుద్ధ కార్మికులు కూడా రెగ్యులేట్ చేయాలా, అన్ని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులేట్ చేసేంత వరకు ఐఎఫ్టీగా ఖచ్చితంగా ఉద్యమం చేపడతామని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. అట్లనే నిన్న కాక మొన్న ఇండియన్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి మరి వాళ్ళ కడుపు మరి వాళ్ళ జీతాలు వాళ్ళకి చాలా జీతాలు తీసుకొని మరి ఉదయంనే లేచి రాత్రి వరకు కూడా మరి పనిలో ఉంటూ వాళ్లకు కనీస వేతనము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి కూడా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సమ్మె చేస్తే కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే మరి ఇన్నర్ సెక్షన్ వాళ్ళను కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపేంత వరకు అఖిల భారత రైతు కూలీ సంఘము ఆధ్వర్యంలో భారత కార్మిక సంఘాల ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కూడగట్టి కార్మికులు కూడగట్టి ఈ ప్రభుత్వానికి అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేపట్టి కార్మిక హక్కులను కాపాడుకుంటామని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. లేకపోతే వైఎస్సీపీ పట్టిన గట్టి ఈ కూటమి ప్రభుత్వానికి పడుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎమ్మెగ్నూర్. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోప సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులకు కార్మిక సోదరులకు అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్న కామ్రేడ్స్, ఎంతో కాలంగా రైతు కష్టపడి పంట పండిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా మరి దళారుల చేతిలో పెట్టడం సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు వరి పంట పండించారు ఈ సంవత్సరం, మరి అత్యధికంగా వరి పంట పండింది. పక్క తెలంగాణ రాష్ట్రంలోన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రము కొనుగోలు చేయకోకుండా నిమ్మకు నీరెక్కుతున్నట్టు ఉండగా అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కనీసము ధర వడ్లకి 5,000, 6,000 రూపాయలు క్వింటాల్కి ఉండాల్సిందే పోయి మరి చాలా తక్కువ రేటుకి 2,500, 2,000 లోపుగా క్వింటాల్కి జరుగుతుంది మన రాష్ట్రంలో. అదేవిధంగా మరి పత్తి చూస్తే పూర్తి స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం మరి మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఈ రోజు వరకు మద్దతు ధర లేకుండా అది కూడా అంతే ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. మరి దాంతోపాటు రైతులకు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ చట్టాలు ఏ మాత్రము పార్లమెంటులోన పెట్టుకోకుండా మరి ఈ రోజు వరకు పార్లమెంట్ మనం జరుగుతుంటే ఏ బిల్లుని ప్రవేశపెట్టుకోకుండా సరైన పద్ధతి కాదు. వెంటనే పార్లమెంట్లోన ఆ 3 చట్టాలు రద్దు చేయాల్సిన అవసరం ఏంటో తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు మరి మద్దతు ధర కావాలని పంజాబ్, హర్యానా అలా రాష్ట్రం మిగతా రాష్ట్రాలు పాదయాత్ర చేస్తుంటే ఆ రైతుల పట్ల మరి భాషవాయి విడిపించి మరి లాఠీ చార్జ్ చేయించి అది సరైనది కాదు. ఇప్పటికైనా కానీ రైతుల జోలికి వస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రైతులు బుద్ధి చెప్తామని తెలియజేస్తూ నా పేరు సత్యనాగల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి.
గవర్నమెంట్ ఈరోజు మనము అఖిల భారత రైతు కూలీ సంఘం ద్వారా కానీ ఐఎఫ్టీఓ ద్వారా కానీ ఈరోజు మనము కార్పొరేషన్ అంతా మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు కార్మికుల గురించి సరైన వేతనం ఇవ్వడం లేదు. కార్మికులు కింద పడిపోతే కూడా ప్రభుత్వాలు చూసుకోవడం లేదు. తర్వాత కార్మికులు పని చేస్తూ కూడా అసలు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మరి కార్మికులకు పని ఇసుక లేదు, దానికి తగ్గిన దానికి తగిన వసతులు లేవు. మరి చాలా మంది కార్మికులు పని లేక ఎంతో మంది వేరే వాళ్ళు బెంగళూరుకి మంగళూరుకి బతికి పోతున్నారు. కాబట్టి మరి రైతు సమస్య గురించి రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ రాకముందు రైతులకి అది చేస్తారు, ఇది చేస్తారు, అది ఇది అని ఏదో మాటలు చెప్పినారు. ఇంతవరకు ఏది రైతులకు సరైన డబ్బులు వేయలేదు. వాళ్ళకి సరైన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని